హైదరాబాద్ కేబీఆర్ పార్క్ వద్ద వన్ వేలోనూ రాకపోకలు సాఫీగా సాగుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. హెచ్సిటీలో భాగంగా కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్లు అండర్ పాస్ల నిర్మాణ పనులు కారణంగా కొన్ని చోట్ల మొత్తం కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే ఏర్పాటు చేశారు. సో తొలి రోజు నిన్న కొంత కన్ఫ్యూజన్ ఉండడం వల్ల లైన్ చేంజింగ్ దగ్గర ఏదైందో అటు దగ్గర కొంత వాహనదారులు కన్ఫ్యూజ్ అవడం వల్ల ట్రాఫిక్ కొన్ని చోట్ల అంతరాయం ఏర్పడింది. అయితే రెండవ రోజు పూర్తి స్థాయిలో ఎక్కడా చూడ ట్రాఫిక్ ఇబ్బందులు కలగలేదని ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు. ముఖ్యంగా అగర్సేన్ సర్కిల్ వద్ద లైన్ చేంజ్ అంటే లైన్ 1లో వెళ్ళేవాళ్ళు లైన్ 2లో వెళ్ళే వాళ్ళకి దగ్గర అంటే రోడ్ నెంబర్ 12 కలిసే దగ్గర కొంత ఇబ్బందులు ఉన్నాయి. మరొక చోట కేబీఆర్ పార్క్ సమీపంలో ఉన్నటువంటి లిఫ్ట్ వద్ద కొన్ని రోడ్ వర్క్స్ జరుగుతున్నాయి. సో ఆ వర్క్స్ దగ్గర రోడ్డు కంజెస్ట్గా ఉండడం వల్ల కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. అది మినహా మిగతా ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బందులు లేవు అని ఇటు ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు. ఉదయం నుంచి కూడా ఈ ట్రాఫిక్ని మానిటర్ చేస్తున్నారు. నిన్నటితో పోలిస్తే ఈరోజు చాలా చోట్ల ట్రాఫిక్గా కొనసాగిందని జోయిల్ డేవిస్ తెలపడం జరిగింది. సో దీంతో పాటుగా దీంట్లోని ప్రత్యక్షంగా మనం పరిస్థితిని గమనించేందుకు మనమే ఒకసారి ట్రావెల్ చేసి చూసాం. కొద్దిసేపటి క్రితం 5:33 మేము బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి దగ్గర బయలుదేరితే ఒక లైన్ 2లో తిరిగి కేబీఆర్ పార్క్ వరకు వచ్చేంత వరకు 5:42 చేరుకున్నాం. అంటే 9 నిమిషాల్లో ఇక్కడికి చేరుకున్నాం. నార్మల్గా సిగ్నల్ ఉన్నటువంటి ప్రాంతంలో చెక్ పోస్ట్ అంటే ఆ రూట్లో వెళ్ళి మనం తిరిగి రావాలంటే దాదాపు 15 నుంచి 20 నిమిషాల సమయం పడుతుంది. కానీ ఈ వన్ వే విధానం వల్ల చాలా సులువుగా అనిపిస్తున్నట్టు గతంలో రెగ్యులర్గా మనం ఈ రూట్లో ట్రావెల్ చేస్తాం కాబట్టి చాలా ప్రాంతాలకు వెళ్తుండే కాబట్టి మనకు అర్థమైనటువంటి విషయం. సో ఇదే కొంతమంది ఇటువైపు ప్రయాణిస్తున్నటువంటి వాహనదారులందరూ కూడా కొంత మిశ్రమ స్పందన వచ్చింది తొలి రోజు. ఈరోజు మాత్రం కొంతమంది వాహనదారులు ఈ వన్ వే విధానం చాలా బాగుంది, ముఖ్యంగా ఐటీ కారిడార్ నుంచి వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా చాలా ఫ్రీగా ఉందని వాళ్ళు చెప్తున్నారు. మనతో పాటు కొంతమంది ప్రయాణికులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. సో మీరు ఎక్కడి నుంచి? నేను బేసికలీ డైలీ సైదాబాద్ టు ఇన్ఆర్బిట్ మాల్ పక్కన ఉండే క్యాపిటల్ ఇన్ బిల్డింగ్లో వర్క్ చేస్తాను. ఐ వర్క్ యాజ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండ్ యూఎస్టీ గ్లోబల్. సో దరిదాపున సైదాబాద్ నుంచి ఈ రూట్లో వచ్చేవరకు బంజారా హిల్స్ వరకు ఎప్పుడూ బాగుండేది. ఈ విరించి క్రాస్ అయిన తర్వాత ఈ తెలంగాణ భవన్ టు ఈ ఇన్ఆర్బిట్ మాల్ రీచ్ కావడానికి దాదాపు ఒక 30 మినిట్స్ అయ్యేది. సో ఇప్పుడైతే ఈ వన్ వే చేశారు, ఇవాళ ట్రావెల్ చేశారు. నిన్న కొంచెం చాలా ఇబ్బంది అయింది, ఎందుకంటే ప్రియార్ నోటీస్ ఏమి ఇవ్వలేదు ఎవరికి వీఆర్ డూయింగ్ వన్ వే అని. సో నిన్న కొంచెం ఇబ్బంది అయింది కాబట్టి ఇవాళ ట్రావెల్ చేస్తే ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఈ వన్ వే చేయడం వల్ల ఎక్కడ కూడా ట్రాఫిక్ లేదు, మేము చాలా ఇంటికి స్మూత్గా ట్రావెల్ చేయగలుగుతున్నాము. మోర్ ఓవర్ ఎక్కడ కూడా ట్రాఫిక్ సిగ్నల్ పడి ఆగడం అంటే ఎక్కడ లేదు, మూవింగ్ ట్రాఫిక్ ఉంది. ఐ డోంట్ కాల్ ఇస్ ట్రాఫిక్, చాలా మూవింగ్ అనేది ఉంది వెహికల్స్ అనేవి. సో వీఆర్ వెరీ హ్యాపీ టు టేక్ దిస్ డిసిజన్, హూఎవర్ టుక్ దిస్ డిసిజన్ టు టేక్ యాజ్ వన్ వే, వీఆర్ వెరీ హ్యాపీ విత్ దట్. పొద్దున మార్నింగ్ టైంలో పీక్ అవర్స్లో మీరు ఏ టైంలో బయలుదేరారు, ఆ టైంలో ఏ విధంగా ఉంది? ఇప్పుడు రిటర్న్ అవుతున్నారు కదా, ఈ రెండు టైంని కంపేర్ చేసి చెప్పండి. మార్నింగ్ నేను 9:30కి వచ్చాను. ఐ డోంట్ సీ ఎనీ ట్రాఫిక్ ఎట్ దట్ టైం. యూజువల్గా ఈ వన్ వే కాకుండా చూస్తే ఈ రోడ్ దాటాలంటే మినిమం 20 మినిట్స్ అయ్యేది. బట్ ఇప్పుడు అలా ఏమీ లేదు, ప్రాబ్లం ఈజీగా ట్రావెల్ చేయగలుగుతున్నాము. ఈవినింగ్ ఇప్పుడు 5:30కి బయలుదేరాను. ఇన్ఆర్బిట్ నుంచి ఈ జూబ్లీ చెక్ పోస్ట్ వచ్చేసరికి విత్ ఇన్ 5 మినిట్స్ కూడా కాలేదు, అంత తొందరగా రీచ్ అయ్యాను. దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దట్. దీంతో పాటు ఈ రూట్లో ట్రావెల్ చేసే మీ కొలీగ్స్ ఎవరైనా ఉన్నారు, వాళ్ళు ఏం చెప్తున్నారు? వాళ్ళు అదే చెప్పారు, ఇవాళ నిన్న ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి మనకు ఇబ్బంది అయిందని చెప్పారు. బట్ ఇవాళ మనకు అర్థమయ్యింది, అంటే ఇది వన్ వే చేశారు కాబట్టి ఈరోజు బాగా ట్రావెల్ చేయగలుగుతున్నాం, హ్యాపీగా ఇంటికి వెళ్ళగలుగుతున్నాం వితౌట్ ట్రాఫిక్ అని చెప్తున్నారు. థ్యాంక్ యూ. మోర్ ఓవర్ వీఆర్ హ్యాపీ అండ్ వీ వుడ్ లైక్ టు సే థ్యాంక్ఫుల్ ఫర్ ద పోలీస్, నాట్ అబౌట్ ద ట్రాఫిక్, అండ్ ఆల్సో సివిల్ పోలీస్ ఆల్సో హెల్పింగ్ దిస్. ఎందుకంటే యూజువల్లీ ట్రాఫిక్ క్లియర్ చేసే వాళ్ళు ఓన్లీ ట్రాఫిక్ పోలీస్ వాళ్ళే ఉంటారు కదా. ఇక్కడ చూసుకుంటే మనం ఈవెన్ సివిల్ ఎస్ఐస్, సిఐస్, దే ఆర్ హెల్పింగ్ విత్ దట్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు దట్ సిపి సజ్జనార్ సార్ టు టేక్ దిస్ డిసిజన్. థ్యాంక్ యూ సార్. సో చూసాం కదా, సో రెగ్యులర్గా ఇతను సైదాబాద్ నుంచి ఆయన మైండ్ స్పేస్ అంటే అక్కడ వరకు హైటెక్ సిటీ దాదాపు ఐక్య సమీపం వరకు వెళ్తాను. సో ఇక్కడ రెగ్యులర్గా ట్రావెల్ చేసిన దానికంటే ఇప్పుడు దాదాపు చాలా ఈజీగా ఉందని చెప్పేసి అని చెప్తున్నారు. చాలామంది కూడా కొంతమంది మనం మాట్లాడినప్పుడు ఈ వన్ వే విధానం వల్ల ట్రాఫిక్కి రెగ్యులర్గా ఈ రూట్ నుంచి వెళ్ళే వాళ్ళకి చాలా ఈజీగా ఉందని చెప్తారు. ఓవరాల్గా మనం కూడా ప్రత్యక్షంగా కొద్దిసేపు క్రితం పీక్ అవర్ అయినటువంటి కొద్దిసేపు క్రితం మనం ప్రయత్నం చేసి చూసాం. సో ఇది కూడా ఈజీగా ఉంది. కేవలం అగర్సేన్ సర్కిల్ వద్ద లైన్ 1లో వచ్చేటువంటి వాళ్ళు రోడ్ నెంబర్ 12 కలుస్తున్న ఈ రోడ్లో కలుస్తున్న దగ్గర కొంత కంజెస్ట్ అవుతుంది. సో దాంతోపాటుగా కేబీఆర్ పార్క్ సమీపంలో ఉన్నటువంటి ఒక లిఫ్ట్, నా వెనక ఏదైతే లిఫ్ట్ ఉందో, సో ఇక్కడ కొంత
వర్క్ జరగడం వల్ల కొన్ని బ్యారికేడ్స్ పెట్టారు. 2 రోడ్లు అటువైపు ఇటువైపు కంజెస్ట్ అవడం వల్ల ట్రాఫిక్ జామ్ అవుతుంది. దాదాపు ఒక 40 నిమిషాల నుంచి ఇక్కడ వెయిట్ చేసి చూసినా సరే ఎలాంటి ట్రాఫిక్ మనకు కనిపించలేదు. సో ఓవరాల్గా వాహనదారుల్లో కనుక మరికొంతమంది మొత్తం ఈ రూట్లో ట్రావెల్ చేసే వాళ్ళందరికీ కూడా లైన్ చేంజ్ ఎక్కడ అవ్వాలి, ఎక్కడ చేంజ్ అయితే తమ గమ్యస్థానాలకు వెళ్ళాలని కన్ఫ్యూజన్ పోతే పూర్తి స్థాయిలో వాళ్ళకి రూట్ అలవాటు అవుతుంది, ఈజీగా అవుతుందని తెలుస్తుంది. సో పోలీసులు కూడా ఏం చెప్తున్నారు, ఈ లైన్ చేంజింగ్ ఎక్కడ ఉన్నాయి, మీరు ఎక్కడ లైన్ చేంజ్ అయితే ఇటువైపు వెళ్ళొచ్చు అనేది మీరు గమనించే కనుక ఈజీ అవుతుందని చెప్పారు. మరికొన్ని రోజులు ఒక 2-3 రోజులు పోతే దాదాపు అందరికీ ఫ్రీ అయిపోతుందని చెప్తున్నారు. కాకపోతే కేవలం కొంతమంది ఇక్కడ ఆఫీసులు ఉన్న వాళ్ళు, ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు మాత్రం ఒకవేళ వాళ్ళు ఈ రోడ్డు మిస్ అయితే కనుక తిరిగి మళ్ళీ ఒక రౌండ్ రావాలని చెప్తున్నారు. సో ఆ ఒక ఇష్యూ వాళ్ళు రైజ్ చేస్తున్నారు. సో ఇక్కడ ఉండే నివాసితులు ఎవరైతే ఉన్నారో, కొంతమంది ఆఫీసులు ఉన్నారో, వాళ్ళు వీళ్ళ లోపలికి వెళ్ళడానికి ఇటువైపు మిస్ అయితే కనుక మళ్ళీ కేబీఆర్ పార్క్ చుట్టూ తిరిగి రావాల్సి వస్తుందని చెప్తున్నారు. సో ఓవరాల్గా ట్రాఫిక్ ఫ్లోకి సంబంధించి చూస్తే కనుక ఇక్కడ ఎలాంటి ట్రాఫిక్ మనకి కనిపించడం లేదు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓటు